హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మనం వంకాయ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం వచ్చేసేయండి. సో దీనికోసం ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చెక్క మొగ్గ అలాగే యాలకులు వేసేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలన్నమాట. సో అలా వేగిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు వేసేసుకోవాలన్నమాట. అవి వేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవైతే యాడ్ చేసేసుకోవాలి. సో అవి యాడ్ చేసేసుకొని నీట్గా ఏదైతే కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ అయితే యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వదిలేసి ఈ విధంగా అయితే ఆయిల్ అయితే పైకి వెళ్తుంది అనమాట. ఇలా ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత మనం కాజు పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట, జీడిపప్పు పేస్ట్. సో జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల అసలు కర్రీ అయితే వేరే లెవెల్ అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.